హాయ్ మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు చాలా ఒడిదుడుకులు ఉన్నాయన్నమాట. మార్కెట్లో పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది అండ్ మిడ్ క్యాప్లో హెవీగా సెల్లింగ్ జరిగింది. సో వాటన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా బిగ్ ప్లేయర్స్ వాళ్ళ యొక్క పొజిషన్స్ని ఏ విధంగా షిఫ్ట్ చేశారు అనేది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. అయితే చూడండి, ఈరోజు మిడ్ క్యాప్ మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే జరిగింది ఇక్కడ కదా. అయితే మనం ప్రీ మార్కెట్ చూడటం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్ లెవెల్స్తో పాటు మార్కెట్లో ఎటువంటి టెక్నిక్స్ అనేది యూజ్ చేయాలి. యాక్చువల్గా ఇది టెక్నిక్ అనమాట. ఇక్కడ మనం ఎందుకు దాన్ని యూజ్ చేసాం ఏంటి అనేది ఇక్కడ ప్రీ మార్కెట్లో డిస్కస్ చేసుకున్నాం. హారిజాంటల్గా ఈ లెవెల్ దగ్గర ఏమో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఒకవేళ షార్ట్ టర్మ్లో తీసుకోవాలి ట్రేడ్ అనుకుంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేయండి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మేబీ కొద్దిగా చూడండి, మనకి ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది చక్కగా 5 minutesలో. ఓకే, ఎక్కడా కూడా ఆగలేదు. ఓకేనా. సో అందుకని ఏంటంటే ఈ యొక్క టెక్నిక్స్ కూడా మనం కొద్దిగా డిస్కస్ చేస్తాం. బట్ నేను ఇక్కడ కొద్దిగా అన్నాను, ఓకేనా, అంటే కొద్దిగా డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి. బట్ అగైన్ ఏంటంటే అది మనం అనుకున్న దాన్ని మించి వెళ్ళటం అనేది జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే మనం కొన్ని అంశాలు అనేది చర్చించుకుంటున్నాం. దాంట్లో సక్సెస్, ఫెయిల్యూర్స్ ఏదైనా సరే ఓపెన్గా మనం డిస్కస్ అనేది చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇచ్చిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లెవెల్స్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బ్లైండ్గా ఎంట్రీ అనేది తీసుకోవద్దు. ఇక్కడ చూడండి, మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సపోర్టు 9147, ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ కానీ లేకపోతే ఎటువంటి యాక్టివిటీ అనేది లేదనమాట. ఇక్కడ మనం పొరపాటును కూడా ఎంట్రీ అనేది తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 9100 దగ్గర కూడా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్ట్ ఉందనుకున్నాం. ఈ యొక్క సపోర్ట్ దగ్గర కూడా మనకి ఏంటంటే ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోం. ద రీజన్ ఏంటంటే మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ప్రైస్ యాక్షన్లో నేరుగా వెళ్ళిపోతున్నాడు కిందకి. అయితే మళ్ళీ పుల్ బ్యాక్ చేసుకున్నాడు చక్కగా. మళ్ళీ 9100 ఒకసారి టచ్ చేసుకొని అక్కడ నుంచి కూడా కిందకి వెళ్ళటం అనేది జరిగింది. ఓకేనా, ఫైన్. అయితే ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి వేరే ఏం చూసుకున్నా సరే చక్కగా లెవెల్స్ అనేది వర్కౌట్ అయినాయి. ఒక మిడ్ క్యాప్లో మాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో ఈ యొక్క లెవెల్ మనం చూసుకున్నట్లయితే 20,100 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని తర్వాత ఒకసారి 15 minutesకి వెళ్దాం, ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. సో దాని తర్వాత చూడండి, ఇది వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. 20,100 అనేది చక్కగా ఆ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ స్టార్ట్ చేసుకున్నారు. ఎక్కడ ఆగారు? ఇది మార్నింగ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెలే ఫ్రెండ్స్. ఇది 19,917. ఓకేనా, ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గరకు వచ్చారు. అక్కడ నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అయ్యారు అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇన్ బిట్వీన్ ఒక లెవెల్ ఉంది ఇక్కడ. మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఓకేనా, అది ఆ యొక్క పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మన మార్కెట్ ఆ యొక్క పాయింట్స్ దగ్గర ఎటువంటి రెస్పెక్ట్ అనేది ఇవ్వలేదు. ఇదిగో 5 minutesలో కన్వర్ట్ చేసాం. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అనమాట. అంటే బ్రేక్ డౌన్ క్యాండిల్ కిందకి వెళ్ళిపోయింది. బ్రేక్ డౌన్ క్యాండిల్ చక్కగా ఈ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నా సరే మనకి ఇది టార్గెట్. అండ్ నెక్స్ట్ చూడండి, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏమైంది? ప్రీవియస్గా ఇది సపోర్ట్ అనుకున్నాం, సపోర్ట్ బ్రేక్ అయింది. ఇప్పుడు చూడండి రెసిస్టెన్స్ అయింది. మళ్ళీ అక్కడికి వచ్చాడు, ఎగ్జాక్ట్గా మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఫైనల్గా ఏంటంటే బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళాడు, మళ్ళీ కిందకి బ్రేక్అవుట్ అయ్యాడు. అగైన్ ఏంటంటే ఈ లెవెల్ దగ్గర అంటే 20,000 దగ్గర రఫ్గా ఏంటంటే హోవర్ అనేది అయిందనమాట మార్కెట్లో. ఓకే, ఒకసారి లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం 1 hour టైం ఫ్రేమ్లో. సో ప్రస్తుతం అయితే మార్నింగ్ నుంచి కూడా సెల్లింగ్ చేశారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ నుంచి కూడా సెల్లింగ్ చేశారు. బట్ మనకి ఒక లో అయితే బ్రేక్ చేయలేకపోయారు. ప్రీవియస్గా ఏదైతే మనం లెవెల్స్ మెన్షన్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అదే దగ్గర ఏంటంటే రికవర్ చేయడం అనేది జరిగింది. సో ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూస్తే ఒక ఐడియా వస్తుంది మనకి. సో కరెంట్ వీక్ అనేది చూద్దాం. నిఫ్టీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది 20,100 దగ్గర కూర్చున్నారనమాట. సెల్ చేశారు కాల్ని. చాలా మంది అయితే ప్రస్తుతం ఆ యొక్క లెవెల్ని సెల్ చేసి కూర్చున్నారు. దాని తర్వాత సేఫ్ ప్లేయర్స్ దూరంగా వెళ్ళిపోయారు. బట్ ఇమీడియట్గా మనకి 19,900 19,800 దగ్గర సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 19,900 దగ్గర అగ్రెసివ్గా సపోర్ట్ ఉంది. ఒకసారి దాన్ని చూద్దాం. 19,800 ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అదే సపోర్ట్ అనేది ప్రస్తుతం అయితే హోల్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో ఎటువంటి మార్పు అనేది కనిపించట్లేదు. 20,100 లెవెల్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేస్తున్నారు. సో ప్రాబబ్లీ మనకేంటంటే ఒక రేంజ్ అనేది క్రియేట్ అయిందనమాట. ఇక్కడ సెల్లింగ్ చేశారు బట్ ఫాలో అప్ రాలేదు. ఫస్ట్ 1 hour మాత్రం సెల్లింగ్ చేసేసి మిగతాదంతా కూడా కన్సోలిడేషన్ పెట్టేశారు. సో ప్రస్తుతం స్టిల్ ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా ఇక్కడ నేను సపోర్ట్ అయితే అదే ఉంచుతున్నాను, రెసిస్టెన్స్ కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకేనా, ఇది కొత్త రెసిస్టెన్స్ అనమాట. ప్రస్తుతం మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 20,100. అదేవిధంగా ఇంకొక లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 20,039. ఓకేనా, దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 19,917 19,800. ఇది వచ్చేసరికి మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. ఇది కొంచెం 20,039 ఇది లెవెల్ మనకున్న
రెసిస్టెన్స్ అనమాట. రైట్, నిఫ్టీలో ప్రస్తుతం ఎలా ఉంది ఓవరాల్గా? ఎక్కువ మంది కాల్స్ సెల్ చేస్తున్నారు, ఎందుకంటే ఈరోజు మార్కెట్ పడిపోయింది కదా, అందుకని నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీక్లో కూడా కాల్సే సెల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే 20,000 కాల్ పుట్ సెల్ చేస్తున్నారు ఎక్కువగా. మనకి బిగ్గరగా 20,300 దగ్గర ఎక్కువగా కాల్స్ సెల్ చేస్తున్నారు. సపోర్ట్ అయితే 19,900 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అంత డిఫరెంట్గా యాక్టివిటీ ఏం కనిపించట్లేదు ఈ యొక్క నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి ఒకసారి వెళ్దాం. కరెంట్ వీక్ అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా కాల్స్ ఎగ్జిట్ అయిపోయారు. ఎవరు కూడా ఇంట్రాడేలో కాల్స్ డేర్ చేయలేదు. నిన్నదాకా అందరూ కూడా పుట్స్ డేర్ చేయలేదు, ఎందుకంటే మార్కెట్ సిగ్నిఫికెంట్గా పడిపోతుంది కాబట్టి. నిన్నటిదాకా కూడా పుట్సే సెల్ చేశారు, కాల్ని టచ్ చేయలేదు. కాల్ సైడ్ డైలీ పెరుగుతూనే ఉంది, బట్ ఈరోజు అడ్వాంటేజ్ తీసుకుని కాల్స్ అయితే డంప్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ కూడా కాల్స్ ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, ఇవన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి కాల్స్ ఇంట్రాడేలో. ఇక బిగ్గర్ పిక్చర్లో మనం చూస్తే ప్రస్తుతానికి నాకైతే 46,000 దగ్గర, దానికంటే ముందు ఉంది 45,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకి లెవెల్స్ చూడండి, ఈరోజు చక్కగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇవి కూడా నిన్న మార్క్ చేసుకున్న లెవెల్సే. ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదు, గ్యాప్ ఫిల్ చేశారు, నో రెస్పెక్ట్ అనమాట. దాని తర్వాత ఏదైతే మనం లెవెల్ మార్క్ చేసుకున్నామో 45,400 ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అయిందనమాట. ఓకే, అగైన్ ఏంటంటే మళ్ళీ బ్రేక్అవుట్ చేశారు, బట్ లోపలికి అనేది రావడం జరిగింది. ఒక రకంగా లోవర్ టైం ఫ్రేమ్స్లో లోవర్ లో ఫార్మేషన్స్లో వెళుతూ ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది మనకి ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. సో ప్రస్తుతం నేనేం చేస్తున్నానంటే మనకున్న రెసిస్టెన్స్ వచ్చేసరికి ఈ లెవెల్ అంటే టెంపరీగా మనకి ఇది ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్, 45,625 అనేది. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి నేను అడ్జస్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఉంది, 45,800 ఉంది. దాని తర్వాత 45,000 ఉంది. 45,800 కొద్దిగా కిందకు వచ్చారు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కదా. ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ హెవీగా బ్లీడ్ అయినాయి, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసారు 45,800 రఫ్గా. దాని తరువాత మనకి 45,000 దగ్గర అయితే ప్రస్తుతం ఇదే లెవెల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. సో మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ 45,800 అనమాట, బేస్డ్ ఆన్ ద బిగ్ ప్లేయర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్. దాని తర్వాత స్ట్రక్చర్ ప్రకారం 45,624 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే 45,323. దాని తర్వాత బిగ్గర్ పిక్చర్లో 45,000 లెవెల్ అనేది మనకున్న సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ప్రస్తుతానికైతే అగ్రెసివ్గా ఎట్ సైడ్ ఉంది అనేది చూస్తే ప్రస్తుతం కాల్స్ సెల్ చేస్తున్నారు, రిస్క్ తీసుకున్నారు కొద్దిగా. ఆల్రెడీ కాల్ ప్రీమియమ్స్ అనేది అగ్రెసివ్గా పెరిగినాయి లాస్ట్ 3-4-5 డేస్ నుంచి కూడాను. ఓకే, నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం. నెక్స్ట్ వీక్ అయితే 45,500 దగ్గర అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారు కాల్స్ పుట్స్. బట్ ఎనీహౌ 46 అండ్ 45,000 ఈ రెండు కూడా బెంచ్ మార్క్ లాగా పెట్టారన్నమాట టెంపరీగా. పెద్దగా డిఫరెంట్ యాక్టివిటీ ఏం కనిపించట్లేదు. ఓకే, దాని తర్వాత మనం FINNIFTY అనేది చూద్దాం. FINNIFTY వీక్లీ 13th ఎక్స్పైరీ ఉంది, రేపు ఎక్స్పైరీ ఉంది. FINNIFTY ఈ రోజు ఎక్స్పైరీ అండ్ నెక్స్ట్ వీక్ అనేది చూద్దాం. ఓకే, రేపు ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ. అయితే మనకి ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 20,300 దగ్గర కాల్ పుట్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో మనకి 20,500 దగ్గర కొద్దిగా వాలటిలిటీ పెరిగింది కదా, 20,500 దగ్గర వాళ్ళు సెల్లింగ్ అయితే చేస్తున్నారు. FINNIFTYకి వెళ్దాం ఒకసారి. ఇవి కూడా మనం ప్రీవియస్గా మార్క్ చేసుకున్న లెవెల్స్ ఫ్రెండ్స్. డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది, ఎమోషనల్ గ్యాప్ అప్ జరిగింది, గ్యాప్ ఫిల్ అయింది. ప్రీవియస్గా ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు సర్వైవ్ అయ్యారు, ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్లోనే ఆ యొక్క లెవెల్ కిందకు వచ్చేసింది. సో డెఫినెట్గా ఎవరైతే 20,400 సెల్ చేసి పెట్టారో వాళ్ళు డెఫినెట్గా ప్యానిక్లో ఉంటారు ఫస్ట్ 5-10 మినిట్స్. దాని తర్వాత మేబీ మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉండొచ్చు. అయితే స్టిల్ మనకి ఈ యొక్క లెవెల్ కింద అయితే ట్రేడ్ అవుతుంది. చూడండి, మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో 20,222 ఈ యొక్క లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా రికవర్ అనేది చేశారు. ఇవి మనం ప్రీ మార్కెట్లో డిస్కస్ చేసుకున్న లెవెల్స్ అనమాట. ఓకే, ప్రస్తుతం అయితే ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ టెంపరీగా రెసిస్టెన్స్ లెవెల్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ సపోర్ట్ అయితే ఇదే ఉంది మనకి. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఒకసారి. ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే 20,500 కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే ఫైన్, 20,500 ఇది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ప్రీవియస్గా బొంబార్డ్ చేసింది 20,450ని, అందుకని సేఫ్ సైడ్గా ఒక 50 పాయింట్స్ పైకి వెళ్ళారనమాట. దాని తర్వాత మనకున్న సిగ్నిఫికెంట్ సపోర్ట్ వచ్చేసరికి 20,000. యాక్చువల్గా నియర్ బై సపోర్ట్ ఉంది ఇక్కడ 20,400, బట్ ఇక్కడ కాల్స్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని కన్సిడర్ చేయట్లేదు. దాని తర్వాత 20,100 అండ్ 20,000 ఈ రెండు కూడా ఏంటంటే మనం
కన్సిడర్ చేసుకోవచ్చు. 20,100 అయితే ప్రస్తుతం మార్క్ చేద్దాం, దగ్గరగా ఉంది కాబట్టి. 20,000 కొద్దిగా దూరంగా వెళ్తున్నారు, మార్కెట్లో అన్సర్టనిటీ అనేది పెరిగింది కాబట్టి ఇది ఓకే. అండ్ టైం కూడా ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు చూస్తున్న ఎక్స్పైరీ ఈ రోజు అయిపోయింది, నెక్స్ట్ వీక్ అనమాట. అంటే రేపు ఫ్రెష్గా స్టార్ట్ అయింది. సో 18th కాబట్టి టైం ఉంది కాబట్టి ఇనిషియల్గా ఏం చేస్తున్నారు వాళ్ళు, ఈ యొక్క డిస్టెన్స్ అనేది పెంచుకున్నారు. దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనం చూసుకున్నట్టు ఈ యొక్క 2 లెవెల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. 20,500 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, 20,321 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట ఈ 2 కూడా. అదేవిధంగా ఇక్కడ 20,222, అదేవిధంగా 20,100 ఈ 2 కూడా మనకున్న సపోర్ట్ లెవెల్స్. ఓకే, సో మీరు ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు యాక్టివిటీ అనేది తీసుకోవచ్చు. లేదు అంటే ఒకవేళ ఆప్షన్ ట్రేడర్ అయితే, ఒకవేళ ఆప్షన్ సెల్లర్ అయితే, లేదు ఒకవేళ ఆప్షన్ బయర్ అయినా సరే ఈ యొక్క లెవెల్స్ అనేది దృష్టిలో పెట్టుకొని ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సెల్లర్ అనుకోండి, ఈ రేంజ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఆప్షన్ బయర్ అయితే ఆ యొక్క లెవెల్స్ దగ్గర యాక్టివిటీ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం. ఫిన్నిఫ్టీ నెక్స్ట్ వీక్ పెట్టాము. ఓకే, ఈ రోజు అయిపోయింది కాబట్టి. దాని తర్వాత మనం చూస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది. సో ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ మనం ఏమనుకున్నామంటే దీంట్లో వీక్నెస్ ఏం కనిపించట్లేదు. ఎందుకు, ఈ యొక్క లెవెల్ చూడండి, ఇండెసిషన్ ఉన్నాయి, బట్ డౌట్ వచ్చింది మనకి. అప్పుడు మనం అనుకున్నది ఏంటంటే ఈ యొక్క లో లెవెల్లో, అంటే మనం చూస్తున్న టైం ఫ్రేమ్ 1 అవర్ టైం ఫ్రేమ్ కదా, 5 minutes కానీ 15 minutes కానీ అలా వెళ్ళి ట్రెండ్ లైన్ ఏదైనా బ్రేక్అవుట్ జరిగితే మేబీ కొద్దిగా కిందకి వెళ్ళొచ్చు, అట్లీస్ట్ ఈ లెవెల్ దాకా అనుకున్నాం అనమాట. బట్ ఏంటంటే హెవీగా సెల్లింగ్ అయితే జరిగింది, అగ్రెసివ్ సెల్లింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది ఫస్ట్ సైన్ అనమాట మనకి. బట్ ప్యానిక్ అవ్వకండి, ఇంతటితో మార్కెట్ అయిపోదు. ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మళ్ళీ బయర్స్ రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. 2.5% ప్రస్తుతం ఏంటంటే డ్రాప్ అయిపోయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ ఏంటంటే మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనేది మార్క్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం చేసుకున్న ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్టివిటీ చాలాసార్లు జరిగింది, అందుకని ఈ లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ గ్యాప్ కూడా ఉందన్నమాట, అంటే డైరెక్ట్గా ఈ ప్రైస్ నుంచి గ్యాప్ అప్ అయింది కాబట్టి ఒకవేళ మార్కెట్ రావడం అనేది జరుగుతుంటే మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ జోన్ దగ్గర జరిగే అవకాశం ఉంది. ఓకేనా, సో అందుకని ఈ యొక్క రేంజ్ అనేది కొద్దిగా మార్క్ చేసుకోవడం జరిగింది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. కరెంట్ వీక్ మిడ్ క్యాప్ వీక్లీ 18th ఎక్స్పైరీ ఉంది, అంతేనా? మిడ్ క్యాపేనా? అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓవరాల్గా స్టిల్ చాలా మంది ఏంటంటే పుట్స్ అనేది సెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎనీహౌ మనకి ఇమీడియట్గా 9,100 దగ్గర రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. చూడండి, మార్కెట్ కిందకు వస్తున్న కొద్దీ వాళ్ళు ఏం చేశారంటే 9,100 ఇక్కడ ఉంది కదా, ప్రీవియస్ సపోర్ట్ అది బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇప్పుడు అది రెసిస్టెన్స్ అయిపోయింది. చూడండి, ఇది మనకున్న స్ట్రాంగ్, ఒక్క నిమిషం, 8,900 అనేది సపోర్ట్ ఫ్రెండ్స్. అదేవిధంగా 9,100 అనేది మనకున్న రెసిస్టెన్స్. 8,900 ఇప్పుడు మనం ఏం చేయాలా, 8,900కి వెళ్ళాలి. అది సపోర్ట్ అనమాట మనకి, బేస్డ్ ఆన్ ద బిగ్ ప్లేయర్స్ డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి 2 లెవెల్స్ కనిపిస్తున్నాయి. చూడండి, 9,100 అండ్ 9,078 ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే 8,922, 8,900 ఈ 2 కూడా మనకి సపోర్ట్ లెవెల్స్ అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ ఏదైనా మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ జరిగితే మనం ఏంటంటే లాంగ్ ప్లాన్ చేసుకుంటాం, లేదంటే ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగితే కూడా ఆ యొక్క డైరెక్షన్లో మనం ప్లాన్ అనేది చేసుకుంటాం. బిగ్గర్ పిక్చర్లో అయితే ప్రస్తుతానికి స్టిల్ పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. మార్కెట్ని కొద్దిగా బుల్లిష్ వ్యూలో చూడటం జరిగింది, బట్ స్టిల్ చూద్దాం. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ఎలా ఉందనేది, హెవీ సెల్లింగ్ అనేది జరిగింది. ఓకే, సో ప్రాబబ్లీ 1-2 days కన్సల్టేషన్ తీసుకునే స్కోప్ ఉంది. ఓకేనా, బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎలా ఉంటాయి అంటే ఫ్రెండ్స్, అవి రాకెట్లు అనమాట. ఓకే, వెళితే స్ట్రాంగ్గా వెళ్ళిపోతాయి, అగ్రెసివ్గా వెళ్ళిపోతాయి అనమాట. దీంట్లో వచ్చిన రిటర్న్ ఈవెన్ లార్జ్ క్యాప్ ఉన్నాయి కదా మనకి, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, ఐటీసీ, వీటిల్లో కూడా రావు, టు బి ఆనెస్ట్గా చెప్తున్నాను. అదేవిధంగా వీటిల్లో కూడా కరెక్షన్ జరిగితే కూడా అగ్రెసివ్గా ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇవి అండర్ వాల్యూడ్ కంపెనీస్, దీంట్లో నిజమైన వాల్యూ ఉండదు. ఏం చేస్తుంటారంటే ప్రైస్ని పంప్ చేస్తారు, డంప్ చేస్తుంటారు. ఆర్డర్స్ వచ్చినప్పుడు పైకి వెళ్ళిద్ది, ఏమీ లేదనుకుంటే కూడా స్ట్రాంగ్గా కిందకి వెళ్తుంది. అందుకని ఏంటంటే ఈ యొక్క మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంపెనీల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఓకేనా, అందుకే జనరల్గా ఒక థియరీ ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు కదా, లైక్ ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, డిఫరెంట్ వందల కొద్ది మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో లెస్ ఎక్స్పోజర్ ఉంచుతారు, లైక్ ఏంటంటే 25% అలా లోపు అనమాట. ఓకే,
ఎందుకంటే వీటి మీద ఎక్కువగా బెట్టింగ్ చేశారనుకోండి ఇన్వెస్ట్మెంట్, ఇదంతా పబ్లిక్ మనీ కదా. ఓకే, అందుకని ఏంటంటే చాలా తక్కువ పర్సెంట్ అనేది దీని మీద యూస్ చేస్తుంటారు. ఎక్కువగా ఈ యొక్క నిఫ్టీ 50 కంపెనీలు, టాప్ కంపెనీస్ ఉన్నాయి కదా, వీటిలో ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళ యొక్క టార్గెట్ వచ్చేసరికి 10 to 12% యాన్యువల్గా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వెళుతూ ఉంటారు. సేఫ్ ప్లే అనమాట ఇది. ఓకే, అవి ప్రస్తుతం మనకున్న ఇంపార్టెంట్ అప్డేట్ లెవెల్స్ ఫ్రెండ్స్. స్టిల్ దీనికి ఏదైనా సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.